ప్రతి ఒక్కడికి నేను ఇచ్చిన శక్తులు వాడికి ఉంటాయి, కాకపోతే అవి సంబంధిత సమయం వచ్చిందాకా వానికి బయలుపరచబడవు. అర్థమైందా? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అవి మేలుకునేటట్టు నేను చేస్తాను, అవి లైన్లోకి వస్తాయి. వాడు కూడా ఆశ్చర్యపోయే విధంగా వాడిని వాడుకుంటా అంటాడు దేవుడు తన బిడ్డ విషయంలో. ఆయన స్పందన అది. దీనికి మీకు బైబిల్లో నిరూపణ. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల్ని ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. అలాంటి రోజుల్లో ఇశ్రాయేలీల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. దాగి 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 బతకాల్సి వచ్చింది ఆ మిద్యానీయుల దెబ్బకి ఇశ్రాయేలీలు. ఆ టైంలో ఉన్నవాడు గిద్యోను. గానుగ చాటున గోధుమల్ని దొళ్ళగొట్టుకుంటుంటే గానుగ చాటున దాగి దాగి పని చేస్తుంటే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. పరాక్రమం గల బలాఢ్యుడు గానుగ చాటున ఎందుకు దాక్కున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు సింహం వలె ముందుకు రావాలి కదా. కానీ మీరు చెప్పండి, దేవుని మాట అబద్ధమైద్దా? దేవుని మాట అబద్ధమైద్దా? అంటే మనకి గిద్యోను చూస్తున్నప్పుడు, గిద్యోను ఉన్న సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు మనకి గిద్యోన్లో పిరికోడు కనపడతాడు. ఎందుకంటే గానుగ చాటున గోధుమలు దొడగొట్టుకుంటున్నాడు కాబట్టి. అంటే చాటున బతుకుతున్నాడు, దాగి బతుకుతున్నాడు కాబట్టి అతనిలో మనకి ఒక పిరికోడు కనపడతాడు. కానీ దేవుడు అతను ఏమని పిలిచాడంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని పిలిచాడు. అతని దగ్గర పరాక్రమం ఏది? అతని దగ్గర బలం ఏది? ఆ శూరత్వం ఏది? ఆ వీరత్వం ఏది? కానీ ఆయన అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎలా అంటాడు ఆ మాట? అసలు నాకు అర్థం కాదు. ఓ పిరికోడిని పట్టుకొని అంటే దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ఒక మనిషిని సృష్టించేటప్పుడు వానిలో ఏమేం పెట్టానో సృష్టించిన నాకు తెలుసు, కానీ సృష్టింపబడిన వానికి కానీ వాని చుట్టూనోళ్ళ కానీ తెలియదురా పిచ్చిమాలోహం అంటాడు ఆయన.